హుగ్లీ రివర్ లోకల్ బెంగాలీస్ కాల్ గంగా రివర్. ఇక్కడ మా కాళీ అమ్మని పిలిస్తే పలుకుతుంది అని చెప్పి ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఒకరి డ్రీమ్‌తో స్టార్ట్ అయిందంట. హాయ్ అందరికీ శుభోదయం. ఈరోజు మనం కలకత్తాలో ఉండే దక్షిణేశ్వర్ కాళీమా టెంపుల్‌కి అయితే వెళ్తున్నాం. చాలా మంది కన్‌ఫ్యూజ్ అయిపోతారు. కాళీఘాట్‌లో ఉండే కాళీమా టెంపుల్, దక్షిణేశ్వర్‌లో ఉండే కాళీమా టెంపుల్ బోత్ ఆర్ సేమ్ అని. బట్ కాదు. కాళీఘాట్‌లో ఉండే కాళీమా టెంపుల్ చాలా పవర్‌ఫుల్ అండ్ రౌద్ర రూపంలో ఉంటారు. శక్తి పీఠాల్లో ఒకరు. అండ్ దక్షిణేశ్వర్‌లో ఉండే కాళీమా టెంపుల్ కూల్ అండ్ పీస్‌ఫుల్‌గా ఉంటారు. సో న్యూ టౌన్ నుండి దక్షిణేశ్వర్‌కి డైరెక్ట్ బసెస్ ఉంటాయి. మహా అంటే ఒక 1 అవర్ టైం పట్టుద్ది. వన్స్ బస్ ఎక్కాక అస్సలు నిద్రపోవద్దు. అండ్ ఫస్ట్ టైం మీరు కలకత్తా వస్తే ఎట్లంటే మనం 2 సైడ్స్ చూడొచ్చు. ఎట్లా అంటే ఒక్క సైడ్ ఏమో పెద్ద పెద్ద బిల్డింగ్స్, వావ్! ఎంత బాగుంది కలకత్తా, ఫుల్లీ డెవలప్డ్‌గా కనిపిస్తది. అండ్ ఇంకొంచెం ముందుకు పోగానే ఏంది ఇట్లుంది కలకత్తా మరి ఆహ్, చెప్పొద్దు గానీ కొంచెం ఎందుకో స్లమ్ ఏరియాలా అనిపించిందనమాట. ఒక్కటే రూట్‌లో అండ్ 1 అవర్ జర్నీలో మనం 2 వేరియేషన్స్ చూస్తాం. సో, అస్సలు మిస్ చేయొద్దు కలకత్తా వెళ్ళినప్పుడు. అండ్ థట్ టూ ఫస్ట్ టైమ్ మనం దక్షిణేశ్వర్‌కి టెంపుల్‌కి వెళ్తున్నాం. సో, మీరు కూడా నాతో పాటు దక్షిణేశ్వర్ కాళీమా టెంపుల్‌కి వచ్చి వీడియో ద్వారా చూసేయండి. అండ్ అంతవరకు త్వరగా రెడీ అయ్యేసి వెళ్ళిపోదాం మనం కూడా. సరే మరైతే కొంచెం టైం కావాలి రెడీ అవ్వడానికి. క్విక్‌గా రెడీ అయిపోతాం. ఓకే. ఎగ్జాక్ట్‌గా దక్షిణేశ్వర్ బస్ స్టాండ్ దగ్గర అయితే మనకి స్టాప్ ఉంటది. అక్కడ దిగేస్తాం. రోడ్ క్రాస్ చేసినామంటే ఒక ఎస్కలేటర్ కనిపిస్తది. సో, ఆ ఎస్కలేటర్ గాని ఎక్కినామంటే మనం డైరెక్ట్‌గా టెంపుల్ ముందైతే దిగుతామనమాట. సో, దగ్గరలో ఒక హాఫ్ కేఎం వరకు స్కై వాక్ ఉంటది. మనం దీన్ని నడుస్తూ పోవాలి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మీరు నడిచేటప్పుడు అస్సలు మిస్ చేయొద్దు అటు ఇటు చూడడం మాత్రం. ఎక్కువ మీకు మునగ చెట్లే కనిపిస్తాయి. ఇక్కడ గాని కాళీఘాట్ దగ్గర ఉన్న స్కై వాక్ దగ్గర గాని ఎక్కువ మునగ చెట్లు అండ్ పాత బిల్డింగ్స్. ఆ బిల్డింగ్స్ చూసినప్పుడైతే మనం కలకత్తాని మనం ఓల్డ్ మూవీస్‌లో చూస్తాం గదా! ఆ వైబ్ గుర్తొస్తదనమాట. ఈ స్కై వాక్ మొత్తం గూడా షాప్స్ ఉంటాయి. ఇందులో మనం టెంపుల్‌కి తీసుకుపోయేటివి మొత్తం అరేంజ్ చేసి పెట్టుంటారు. మోస్ట్‌లీ ఇక్కడ రెడ్ కలర్ మందారం పూలు అమ్మవారికి యూజ్ చేస్తారు. అండ్ ఆ ఫ్లవర్స్ చాలా ఇష్టం అంట. రెడ్ కలర్ సింబాలిక్‌గా యూజ్ చేస్తారిక్కడ. అండ్ టెంపుల్ ముందుకైతే వచ్చేసాం. ఇది మొత్తం కూడా టెంపుల్ సరౌండింగ్స్. అక్కడ రెడ్ కలర్‌లో బిల్డింగ్ ఉంది గదా! అక్కడొచ్చేసి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. లైక్ రెస్టారెంట్స్, హోటల్స్‌లా అనమాట. అండ్ టెంపుల్‌లోకి మొబైల్స్, కెమెరాస్ అయితే అస్సలు అలో లేదు. సో, ఎదురుగా కనిపిస్తోంది గదా! అదే దక్షిణేశ్వర్ కాళీమా టెంపుల్. అండ్ ఇక్కడ ముందున్నాయి కదా! అక్కడ మనం స్లిప్పర్స్ పెట్టుకునే కౌంటర్స్, బ్యాగ్స్, మొబైల్స్, స్లిప్పర్స్ గానీ అవన్నీ కూడా మనం కౌంటర్‌లో పెట్టుకుంటే ఒక కూపన్ ఇస్తారు. సో, కూపన్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ లోపలికి మాత్రం ముందే చెప్తున్నా అస్సలు మొబైల్స్ అయితే అలో లేవు. సో, ప్లీజ్ మొబైల్స్ మాత్రం అస్సలు తీసుకుపోవద్దు లోపలికి. ఈ టెంపుల్ రమణ మహర్షి టెంపుల్. ఈయన గురించి మనం తర్వాత చెప్పుకుందాం. మాకైతే వీక్ డేస్‌లో కాబట్టి దర్శనం చాలా త్వరగా అయిపోయింది. అండ్ మిడిల్‌లో మనం ఇందాక చూసాం కదా! అదే కాళీమా అమ్మవారి టెంపుల్. అండ్ ఇవొచ్చేసి 12 శివాలయాలు. ఒక సైడ్ 6 ఉంటాయి. అండ్ ఇంకొక సైడ్ 6 ఉంటాయి. అండ్ లోపలొచ్చేసి రాధాకృష్ణ మందిరం, జగన్నాథ మందిరం అన్నీ ఉంటాయి. అండ్ మిడిల్‌లో మనం ఇంతకు ముందు చూసింది మాత్రం కాళీ అమ్మవారి టెంపుల్ అనమాట. మనం ఇప్పుడు టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వచ్చాం. ఫారినర్స్ కూడా వచ్చారు. ఇక్కడ ఫోటోస్ తీసుకుంటున్నారు వాళ్ళతో. అండ్ ఈవినింగ్ 6-6:30 ఆ టైంలో గంగా హారతి చేస్తారిక్కడ. సో, గంగా హారతి కోసం మేమిక్కడ వెయిటింగ్. సో, 5:00 తర్వాత మేము ఫ్రీగా ఉండే. లైక్ అందుకని చెప్పేసి ఇక్కడ రివర్ దగ్గరకొచ్చి కూర్చున్నాం గంగా హారతి కోసం అని చెప్పేసి. ఇది మొత్తం కూడా టెంపుల్ బ్యాక్ సైడ్ సన్‌సెట్ అప్పుడు చాలా బావుంటుంది వ్యూ అయితే. మీరొకవేళ దక్షిణేశ్వర్ కాళీమా టెంపుల్‌కొస్తే మార్నింగ్ టైమ్ గంగా హారతికైనా రండి. లేదంటే ఈవినింగ్ టైమ్ గంగా హారతికైనా రండి. గంగా హారతి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నేను ఇన్ని టైమ్స్ గంగా హారతి అని ఎందుకు చెప్తున్నానంటే దక్షిణేశ్వర్ గుడి పక్కనే ఉండే నది మాత్రం హుగ్లీ రివర్ అనమాట. కానీ ఈ హుగ్లీ రివర్‌లో గంగా నది నుంచి వచ్చే వాటర్ కూడా కలుస్తాయంట. అందుకని చెప్పేసి లోకల్ బెంగాలీ పీపుల్ అంతా కూడా ఈ హుగ్లీ రివర్‌ని గంగా వాటర్ కలిసుండడం వల్ల గంగా నదిలా ట్రీట్ చేస్తారు. అండ్ అంతే ఇష్టంగా పూజిస్తారనమాట. అండ్ వాటర్ కూడా ఇంటికి తీసుకెళ్తారు ఇక్కడ నుంచి. జస్ట్ లైక్ కాశీలో మనం గంగా వాటర్ ఎట్లా తీసుకొచ్చుకుంటామో ఇక్కడికి చుట్టుపక్కల ఉండే వాళ్ళు వస్తారు కదా! సో, వాటర్ తీసుకెళ్తారు. వచ్చి మీరు వీడియో చూసారు అంటే మీకైతే ఇంత పెద్ద థాంక్స్. కానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ నైట్ టైమ్ అమ్మవారు తిరుగుతారు అని చెప్పి ఇక్కడ వాళ్ళ నమ్మకమంట. అది భయమో భక్తో తెలీదు కానీ
నైట్ టైమ్ అమ్మవారు నడిచే ప్రెజెన్స్‌ని మాత్రం వీళ్ళిక్కడ ఫీల్ అయితారంట. సో, కలకత్తాలో కాళీమా మీద అంత నమ్మకం ఎందుకు అంటే, మేబీ ఇవే రీజన్స్ అయ్యుండొచ్చు. గంగా హారతి అయిపోయింది. సో, ఇంకా బయటకొచ్చేసాం. మీరు కలకత్తాకి కొత్తగా వచ్చి ఇంటికేమన్నా ఇక్కడ గుర్తుగా తీసుకెళ్ళాలి అనుకుంటే ట్రై చేయండి. బట్ కాస్ట్ కొంచెం ఎక్కువుంది. నెక్స్ట్ డే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం. కాళీఘాట్, విక్టోరియా, బిర్లా మందిర్ ఇవన్నీ చూడ్డానికి. ఇవన్నీ కూడా దగ్గరగానే ఉంటాయి. ఒక్కటే టైంలో మొత్తం కవర్ చేసేయొచ్చు మనం. కాళీఘాట్‌లో దర్శనం అయ్యాక బిర్లా మందిర్‌కైతే వచ్చేసాం. ఇక్కడ లోపలికి బ్యాగ్స్ అయితే అలో లేదు. మొబైల్స్ అలో ఉంది. మేము మొబైల్స్ అయితే తీసుకెళ్ళొచ్చు. స్లిప్పర్స్ కానీ, బ్యాగ్స్ కానీ అండ్ సైడే ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్‌లో పెట్టుకోవచ్చనమాట. ఆ రోడ్ పక్కన ఒక ట్రాక్ లాగా కనిపిస్తుంది కదా! అవన్నీ కూడా ట్రామ్స్ పోవడానికంట. ఇంక మనం త్వరగా లోపలికెళ్ళేసి దర్శనం చేసుకుందాం. అండ్ ఈ టెంపుల్‌లోకి మొబైల్స్ అయితే అలో ఉన్నాయి. బ్యాగ్స్ మాత్రం అలో లేదు. మనం పక్కన కౌంటర్‌లో పెట్టుకోవాల్సిందే. సో, ఇన్‌సైడ్ టెంపుల్‌లో మొబైల్స్ యూజ్ చేయొద్దు. అండ్ బయట మాత్రం మనం వీడియోస్ తీసుకోవచ్చు, ఫోటోస్ తీసుకోవచ్చు. మీ ఇష్టం ఏదైనా చేయొచ్చు. కానీ ప్రాబ్లమ్ లేదనమాట. సో, టెంపుల్‌కొచ్చాం. లోపలికెళ్ళి దర్శనం చేసుకున్నాం. అండ్ లిటరల్లీ లోపల టెంపుల్‌లో అయితే రాధాకృష్ణుల విగ్రహాలున్నాయి. జస్ట్ అట్లా లోపలికెళ్ళి చూడగానే ఒక ఒక లైక్ ఒక స్పార్క్‌లా అనమాట. అట్లా అనిపించుండే విగ్రహాలను చూస్తంటే. అంత అందంగా ఉన్నారు రాధాకృష్ణులు ఇద్దరు కూడా. సో, టెంపుల్‌కి ఫస్ట్ టైమ్ రావడం కదా! సో, టెంపుల్ మొత్తం కూడా ఒక పెద్ద రౌండేసినాం. సో, మళ్ళీ వస్తామో రామో తెలీదు. సో, వచ్చినప్పుడు అన్నీ కూడా కవర్ చేయాలి. అండ్ ఇక్కడ నాకు నచ్చే విషయం ఏదైనా గట్టిగా ఉంది అనంటే మొక్కలు చాలా బాగా పెంచుతారు. ఈవెన్ భువనేశ్వర్‌లో గూడా అంతే. ఎక్కడ పడితే అక్కడ మొక్కల మెయింటెనెన్స్ మాత్రం చాలా బావుంటుంది. రోడ్ సైడ్ గానీ అండ్ ప్రతి దగ్గర అండ్ దట్ టూ వింటర్ సీజన్‌లో అయితే మస్తు పెంచుతారు మొక్కలిక్కడ. అండ్ ఈ టెంపుల్ కన్‌స్ట్రక్షన్ చూస్తా అంటే నాకు భువనేశ్వర్‌లో కొన్ని టెంపుల్స్ ఉంటాయి. లైక్ సేమ్ టు సేమ్ ఇలానే ఉంటుంది. బట్ ఇక్కడ వైట్ కలర్‌తో మార్బుల్ లెక్క ఉండే. బట్ అక్కడ వైట్ కలర్ కాదు. అదొక కలర్‌లో ఉంటదనమాట. ఈ టెంపుల్‌లో కొంచెం టైమ్ స్పెండ్ చేయడం వల్ల అండ్ ఇంకొక విష్ కూడా తీరింది. అదేంటి అంటే మోస్ట్‌లీ ట్రామ్స్ కొంచెం తగ్గించేసారంట ఇప్పుడు కలకత్తాలో. బికాజ్ ఈ ట్రాఫిక్ అది ఇష్యూస్ అయితున్నాయని చెప్పేసి ట్రామ్స్ వల్ల కొంచెం ట్రామ్స్ అవి తిరగడం తగ్గించేసారంట. కానీ కొన్ని ఏరియాస్‌లో అయితే ట్రామ్స్ తిరుగుతున్నాయి. అండ్ నాకైతే సూపర్ అనిపించింది. ఆ గుడి నుంచి బయటకొచ్చినాం. అట్లా నిల్చొని చూస్తున్నాం ట్రామ్ పోతాంది. అండ్ మేము కొంచెం గట్టిగా అరిచుండే ట్రామ్ అని చెప్పేసి. సో, ఆ కండక్టర్ గారు చూసి ఆ ట్రామ్ ఆఫ్ చేశారు. కొద్ది టైం వరకు. సో, మేము ఎక్కినామనమాట. వచ్చి చూడంగానే ఓహ్! మీరు మద్రాసీనా అని చెప్పి అన్నారు. మా ఎక్సైట్‌మెంట్ చూసి లైక్ ట్రామ్ అని చెప్పే లోపల. అండ్ సూపర్ మంచి ఎక్స్‌పీరియన్స్ అనుకోవచ్చు ట్రామ్‌లో ఎక్కడం. ఎప్పుడూ బుక్స్‌లోనే, వీడియోస్‌లోనే చూస్తుంటాం అనమాట. కలకత్తాలో ట్రామ్స్ తిరుగుతాయి. లోకల్‌గా జస్ట్ ₹5 టికెట్ చాలా బావుంటది అని చెప్పి. అండ్ మేము గూడా ఎక్కాలనుకుంటే మా కోసం ట్రామ్ ఆపారు. అండ్ డైరెక్షన్ గూడా చెప్తున్నారు. మేము ఇంకొక ప్లేస్‌కి పోవాల్సొచ్చుండే అనమాట. సో, అందుకని చెప్పేసి ఇలా వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారాయన. అండ్ నిజంగా సూపర్ కూల్ అసలు. అండ్ మీరు కలకత్తాకొస్తే అస్సలు మిస్ చేయొద్దు ట్రామ్ ఎక్కడం. ఇక్కడ లోకల్ పీపుల్ అయితే చాలా మంచిగా ఉన్నారు. నా వరకు కలకత్తా అంటే కాళీమా టెంపుల్, హౌరా బ్రిడ్జ్, యెల్లో క్యాబ్స్ అండ్ లోకల్ ట్రామ్స్. అండ్ ఇవి చూసామంటే నేను కలకత్తా ట్రిప్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేసినట్టే. సో, మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. ట్రామ్ ఎక్కడం, యెల్లో క్యాబ్స్ ఎక్కడం మాత్రం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సరే మరైతే ఉంటాను. బాయ్.